ఇప్పుడు రైట్ లెగ్ హుక్ అంటే వెనకాల ఉన్న లెగ్ హుక్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, రైట్ హ్యాండ్ కొట్టేటప్పుడు రైట్ పంచ్ ఎట్లా చేయాలి? ముందుకు వెళ్ళాలంటే చూడండి, ముందుకు వెళ్ళాలంటే ఫ్రంట్ లెగ్ ఫుట్ పెట్టాలి. ఓకే, వెనకాల పంచ్ చేయాలంటే వెనకాల లెగ్ వెనకాల హ్యాండ్ ఒకేసారి మూవ్ కావాలి. ఓకే, ఫ్రంట్ లెగ్ ఫుట్ ముందుకు వెళ్ళడానికి అండ్ ఈ రెండు ఒకేసారి జరగాలి కాబట్టి ఇలా. సిమిలర్లీ రైట్ హుక్ కూడా సేమ్. చూడండి, ఇప్పుడు నేను రైట్ హుక్ చేయాలన్నప్పుడు లెగ్ ముందు పెట్టాను అండ్ హుక్ అంటే రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఒకేసారి మూవ్ కావాలి హుక్ చేయాలంటే. సిమిలర్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే. చూడండి, ఈ రెండు ఒకేసారి. ఓకే, ఫ్రంట్ లెగ్ ఫుట్ వేసాక ఈ రెండు ఒకేసారి జరగాలి. ఓకే, చూడండి, ఈ పాయింట్ విన్నా కానీ మళ్ళీ ఒకసారి వినాలి. కోఆర్డినేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, రెండు ఒకేసారి జరగాలి. ఓకే, అండ్ ఇందులో చేయకూడని మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ లెగ్ ఫ్రంట్ చూడండి, ఈ లెగ్ ఈ హ్యాండ్ కోఆర్డినేట్ అవ్వద్దు. ఓకే, ఇట్లా కోఆర్డినేట్ ఎప్పుడు అవ్వద్దు. ఓకే, ఈ రెండు కోఆర్డినేట్ అవ్వాలి, ఈ రెండు ఎప్పుడు కోఆర్డినేట్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫుట్ ఎట్లా వెళ్ళాలంటే ఫస్ట్ టోస్ మీద పోయి దెన్ హీల్ అనేది టచ్ కావాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? టోస్ మీద పోయి హీల్ అనేది టచ్ కావాలి. వీలైనంత వరకు హీల్ అనేది ఎప్పుడు లిఫ్ట్లోనే ఉంచాలి. ఫస్ట్లో మీరు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. వన్స్ మీకు వచ్చేసాక మీరు చాలా చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద బిగినింగ్ స్లోగా చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ బేసిక్స్ ఏవైతే టోస్ మీద పోయి హీల్ టచ్ అయిందో లేదా బ్యాక్ లెగ్ హీల్ లిఫ్ట్ అయిందో ఇవన్నీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా స్లోగా క్యాలిక్యులేటెడ్గా అండ్ యాంగిల్ కానీ పంచింగ్ కానీ డైరెక్షన్ కానీ మీరు స్లోగా చేస్తేనే మీకు అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి. వన్స్ మీకు స్లోగా మంచి మజిల్ మెమరీ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో దెన్ యూ కెన్ డూ ఫాస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్.